మరి ఇంతవరకు తండ్రి ప్రభువా, మరి మీ సన్నిధిలోనైనా సంఘంగా సమాజంగా చేరి 5 మాటలు నాయన మీ సన్నిధిలో పలికిన మాటలను ధ్యానించుకుంటాను. ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు. మరి 6వ మాటలనైనా ధ్యానించుకుంటానుగా నాయన మీరు మాకు సహాయం దయచేయండి. మరి తండ్రి ప్రభువా, వాక్యం మీ తండ్రి ప్రభువా, మాట్లాడేవారు మీరు ప్రభువనైనా నా నోటినైనా మీ పూర్వగా వాడుకొని మాకు కావాల్సిన వాక్యం మాకు దయచేయండి. యేసు అతి పరిశుద్ధ తండ్రి, ఆమేన్. ఓకే, సో సమాప్తమైంది. ఇట్ ఈస్ ఫినిష్డ్. సో ఏది సమాప్తమైంది అన్నది మనము చూసుకుందాం. సో దేవుడు యేసు ప్రభు వారు శిలువలో పలికిన 6వ మాట అనమాట. ఇది సమాప్తము అయినది. ఓకే, సో యేసుక్రీస్తు వారు ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చారో, ఎందు నిమిత్తం అయితే ఈ లోకానికి వచ్చి సేవ చేశారో, ఆయన చిత్తాంశం, తండ్రి ప్రభు వారి చిత్తాంశము ఈ లోకానికి వచ్చారనమాట. వచ్చి సేవ చేసిన పని ఏదైతే తండ్రి ప్రభు వారు యేసుక్రీస్తు వారికి అప్పచెప్పారో ఆ పనిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశారు కాబట్టి అది సమాప్తమైంది అనమాట. సో యేసుక్రీస్తు వారు 33.5 సంవత్సరాలు ఇక్కడ ఈ భూమి మీద ఉన్నారు. సో ఆ 33.5 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు తల్లిదండ్రులకు లోబడి వారితో ఉన్నాడు. తర్వాత 3.5 సంవత్సరాలు ఎక్కువగా సేవలో ఉన్నారు. ఎంతో గొప్ప సేవని ఆ 3.5 సంవత్సరాలు చేశారనమాట. సో ఆ 3.5 సంవత్సరాల్లో ఎన్నో గొప్ప ప్రసంగాలు చేయగలిగారు. అంతేకాకుండా ఎన్నో కొండ మీద ప్రసంగం కానీ ఇంకా చాలా ప్రసంగాలు చేశారు. అంతేకాకుండా ఎన్నో స్వస్థత కార్యాలు కూడా చేశారు. సో ఆ 3.5 సంవత్సరాలు ఒక గొప్ప సేవని యేసు ప్రభు వారు చేశారు. ఆ సేవ జీవితం ఒక మూలరాయిగా మనకి కనబడుతుంది అనమాట. సో ఏదైతే దేవుని చిత్తము సంపూర్ణంగా యేసు ప్రభు వారు నెరవేర్చారు. సో అదే ఇదేంటి సమాప్తమైనది అన్నది ఒక విజయోత్సవ కేక. ఎందుకంటే అది విజయం. ఎందుకు అంటే ఏదైతే పని నిమిత్తం వచ్చారో అది కంప్లీట్ చేసేసారు. ఏదైతే టాస్క్ వాజ్ అసైన్ టు హిమ్, ఏదైతే తండ్రి దేవు వారు ఏదైతే టాస్క్ ఇచ్చారో అది కంప్లీట్గా చేసి అది సమాప్తమైంది అని తెలియజేస్తున్నారు అనమాట. సో అది ఒక విజయోత్సవ కేక. ఎందుకు కేక అన్నాను అంటే ఏదైతే 7 మాటలు పలికారో అవి గట్టిగా పలికారు. యేసు ప్రభు వారు చాలా గట్టిగా పలికిన మాటలు అవి. అందుకనే నేను అది కేకగా చెప్తున్నాను అనమాట. సో అది ఒక విజయోత్సవ కేక. సో ఏదైనా కానీ ఎవరైనా కానీ యేసు ప్రభు వారి శిలువలో పలికిన 7 మాటలు మనం ధ్యానించుకుంటున్నాం కదా, చనిపోయే ముందు మాట్లాడిన మాటలు అనమాట. సో మనం కూడా ఎవరైనా చనిపోయే ముందు ఏదైనా మాటలు చెప్తా ఉంటే చాలా జాగ్రత్తగా వింటాం అనమాట. అరే ఏం చెప్పారు, చనిపోయే ముందు ఏ మాటలు చెప్పారు అన్నాయి. సో మనం కూడా ఈ మాటలు మనం జాగ్రత్తగా వినవలసిన వారమై ఉన్నాం. సో అంతేకాకుండా మనము 3 విషయాలని తెలుసుకుందాము. ఈ సమాప్తమైనది అంటే ఏంటి, ఏం సమాప్తమైనవి, ఏ కార్యాలు సమాప్తమయ్యాయో చూద్దాం. ముఖ్యంగా ముందుగా ధర్మశాస్త్రం యొక్క విధి సమాప్తమైనది. ధర్మశాస్త్రము అంటే తెలుసు కదా, లా. ధర్మశాస్త్రము అనగా అంటే ఆది కాండము, నిర్గమాకాండము, లేవి కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండం. ఈ 5 కాండాలు ఉన్నాయి కదా, ఈ 5 కాండాలు ధర్మశాస్త్రంగా అనుగ్రహించబడ్డాయి. ఈ 5 కాండాలని ఎవరు రాశారు తెలుసా? మోషే ప్రవక్త రాశారనమాట. ఈ 5 కాండాలని మోషే ప్రవక్త రాశారు. ఈ 5 కాండాల్లో చాలా విషయాలు ఉంటాయి అనమాట. ఏది వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అనే విషయాల్ని ధర్మశాస్త్రము మనకు అందజేస్తుంది అనమాట. సో ధర్మశాస్త్రంలో పాపానికి డెఫినేషన్ ఉంది. సో అసలు పాపం అంటే ఏంటి అన్నది ఈ 5 కాండాల్లో మనకు ఉన్నది, ధర్మశాస్త్రంలో మనకు ఉందన్నమాట. సో ఏంటి పాపం అంటే ఇవే కదా, దొంగిలింపకూడదు, వ్యభిచరింపకూడదు, ఇతరులు ఆశించకూడదు, మోసం చేయకూడదు. ఇటువంటి పాపపు ఆలోచనలు అన్ని ధర్మశాస్త్రంలో రాయబడి ఉన్నాయన్నమాట. సో పాపానికి సంబంధించిన డెఫినేషన్ అయితే ఇక్కడ ఈ ధర్మశాస్త్రంలో రాయబడింది. కానీ ఆ పాపం నుంచి ఎలా బయటికి రావాలి అని మనకి తెలియజేయటంలో విఫలమైంది. సో ధర్మశాస్త్రంలో పాపము అంటే ఏంటి అన్నది ఉంది, కానీ దాని నుంచి ఎలా పూర్తిగా బయటికి రావాలి అన్నది తెలియచేయటంలో విఫలమైంది. సో లా ఎట్లా అంటే లా హెస్ ఫెయిల్డ్ టు రిలీజ్ ద మ్యాన్కైండ్ ఫ్రమ్ ది సిన్ అన్నమాట. సో పాపానికి డెఫినేషన్ అయితే ఇచ్చింది, కానీ సొల్యూషన్ మాత్రం ఇవ్వలేకపోయింది. సో పాపానికి డెఫినేషన్ తో పాటు సొల్యూషన్
ఎవరు ఇవ్వగలిగారు అంటే యేసుక్రీస్తు ప్రభువారే అన్నమాట. సో ఆ సొల్యూషన్ ఎవరు? యేసు ప్రభువారు. యేసు ప్రభువారు శిలువలో మరణం పొందడం ద్వారా మనకి ఆ సొల్యూషన్ రాగలిగింది అనమాట. సో ఆయన పాప పరిహార్థ బలిగా ఉన్నారు. మన పాపం కొరకు ఆయన పరిహార బలిగా అర్పించబడ్డారు. అంతేకాకుండా ఆయన మన విమోచన క్రైదనంగా ఉన్నారు. మన పాపం కొరకు విమోచన క్రైదనమై ఉన్నారు అనమాట. మన పాప విమోచన క్రైదనం వారు, మన పాప పరిహార్థ బలి మన ప్రభు యేసు ప్రభువారు. సో అక్కడ ఈ సొల్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? యేసు ప్రభువారు మనకి సొల్యూషన్ ఇవ్వగలిగారు అనమాట. సో ఇక్కడ ధర్మశాస్త్రం యొక్క విధి సమాప్తమైంది. ఈ విషయంతో ధర్మశాస్త్రం యొక్క విధి సమాప్తమైంది. రెండోదిగా చూసుకున్నట్లయితే యాజకత్వం. యాజకత్వం అంటే తెలుసు కదా. ఎస్, మనం వాక్యంలో చూసుకున్నట్లయితే ఎస్, సో రోమియోలకు రాసిన పత్రిక 10:4లో కూడా ఉంటుంది. సో చదివే అంత టైం లేదు కనుక నేను చెప్తాను. యాజక ధర్మము సమాప్తమైంది. యాజక ధర్మము అంటే మరి పాత నిబంధనలు ఎలా ఉండేదంటే యాజక ధర్మము యాజకులు ఉండేవాళ్ళు అనమాట. అంటే యాజకులు, ప్రధాన యాజకులు అలా ఉండేవారు అనమాట. సో వారు ఏం చేసేవారు అంటే మనము ఎవరైనా వాళ్ళు మందిరం దేవుని దేవాలయం ఉంటుంది కదా, దానికి వారు ఎట్లా ప్రీస్ట్ లాగా ఉండేవాళ్ళు అనమాట. సో ఎవరైనా పాపం చేసిన వారు ఉంటే అప్పుడు ఆ పాత నిబంధనలు ఎలా ఉండేది అంటే బలి అర్పణ ఉండేది. సో వాళ్ళు మేకనో గొర్రెనో లేకపోతే దాన్ని తీసుకొచ్చి బలిపీఠం వద్ద బలి అర్పణ చేసేవారు. దాని రక్తం ద్వారా మనకి పాప విమోచన కలిగేది ఇది పాత నిబంధనలు. సో ఆ కార్యక్రమాన్ని ఎవరు చేసేవాళ్ళు అంటే యాజకులు చేసేవాళ్ళు, ప్రధాన యాజకుడు చేసేవాడు. సో అక్కడ పరిశుద్ధ స్థలం ఉంటుంది, అతి పరిశుద్ధ స్థలం ఉంటుంది. సో అతి పరిశుద్ధ స్థలం వరకు వెళ్ళగలిగిన వారు ఎవరన్నా ఉన్నారు అంటే అది ప్రధాన యాజకుడు మాత్రమే. సో ప్రధాన యాజకుడు అప్పుడు ఆ ప్రాసెస్ అంతా చేసేవాళ్ళు అనమాట. ఏదైతే బలిపీఠం దగ్గర బలి అర్పించి రక్తంతో ఆ పాప విమోచన జరిగేదో ఆ కార్యక్రమాన్ని చేయగలిగిన వారు ఎవరు అంటే ప్రధాన యాజకుడు. సో ఆ ప్రధాన యాజకుడు కూడా ఒక మనుష్యుడే కదా. సో అతను కూడా పాపం చేస్తాడు, అతను కూడా పాపంలో పడిపోతాడు. సో కానీ ఎవరికి తెలియకపోవచ్చు, కానీ ఆయన పాపంలో ఉంటాడు. అతను కూడా ఒక మనుష్యుడే. సో బట్ ఏమవుతుందంటే అతన్ని ప్రధాన యాజకుడు అతి పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా పంపిస్తారు. ఎలా తెలుసా? ఒక తాడు కట్టి అతన్ని లోపలికి పంపిస్తారు. ఎందుకంటే ఒకవేళ అతను పాపం చేశాడు అని తెలిసి అక్కడ చనిపోతే మళ్ళీ ఎవరు వెళ్ళి తీసుకురాకుండా ఆ తాడుతో లాగేవారు అనమాట. సో తాడుతో లాగటం కోసము అలా తాడి కట్టేవారు. సో ప్రధాన యాజకుడు ఆ కార్యక్రమం చేసేవాడు. సో ఆయన సో ఇక్కడ ఏం జరిగింది అంటే సో ఈ కార్యక్రమం కూడా ఏం చేశారు అంటే మన యేసుప్రభు వారు ధర్మశాస్త్రపు యొక్క విధి సమాప్తమైంది. రెండోదిగా యాజక ధర్మాన్ని కూడా శిలువలో ముగించారు. ఎలా ముగించారు? ఆయన మన పరిహారము, ఆయన మన పాప పరిహారము పొందలేదు కనుక ఆయన మన కొరకు సిలువలో మరణించి మన పాపముల కొరకు మరణించి అది మనకి పాప పరిహార్థ బలిగా ఆయన చేసిన విధానం బట్టి దేవుడు మనకి యేసుక్రీస్తు ప్రభువారు విడుదలని ఇచ్చారనమాట. సో యాజక ధర్మాన్ని కూడా సిలువలో సమాప్తం చేశారు. మొదటిగా ధర్మశాస్త్రం యొక్క విధిని సమాప్తం చేశారు. రెండోదిగా యాజక ధర్మాన్ని కూడా సిలువలో సమాప్తం చేశారు. మొదటిగా ఏది సమాప్తమైంది? ధర్మశాస్త్రం యొక్క విధి, ద లా హాస్ బీన్ అబాలిష్డ్ అన్నమాట, అది సమాప్తమైంది. రెండోదిగా యాజక ధర్మాన్ని కూడా సిలువలో సమాప్తం చేశారనమాట. మూడోదిగా చూసుకున్నట్లయితే సాతాను మీద మనకి విజయాన్ని దేవుడు ఇవ్వగలిగారు అనమాట. యేసుప్రభు వారు సిలువలో కార్చి రక్తం పెట్టి ప్రాణం పెట్టిన విధానం బట్టి దేవుడు మనకి సిలువలో కూడా విజయం ఇచ్చాడు. అది ఒక తొలి యుద్ధంగా సమాప్తమైంది. ఎందుకు తొలి యుద్ధం అంటున్నాము అంటే మొదటి యుద్ధం అని అంటున్నాం అంటే ఇంకో రెండో యుద్ధం కూడా ఉంది కాబట్టి. ఇది మొదటిసారి యేసుప్రభు వారు వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా వచ్చాడు. మరి రెండోసారి వచ్చినప్పుడు మనుష్య కుమారుడిగా వస్తాడా? లేదు, ఉగ్రతతో ఉంటది. రెండో రాకడ అన్నది చాలా ఉగ్రతతో ఉంటది. సో మనం ఈ విషయాన్ని మనము తెలుసుకుని మనము
నడుచుకోవాల్సిన వారమై ఉన్నాం. ఈ సమయంలో మనము అతి సమీపం, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది అని గ్రహించి దేవునికి మనం దగ్గరగా ఉండి దేవునికి లోబడవలసిన వారమై ఉన్నాం. సో ఇక్కడ సమాప్తమైనది అని చెప్పడం ఏంటి అంటే, ధర్మశాస్త్రం సమాప్తమైంది, యాజక ధర్మం సమాప్తమైంది, సాతాను మీద విడుదల, సాతాను మీద తొలి యుద్ధం యొక్క విజయము సమాప్తమైంది అనమాట. సో నాట్ త్రూ లా బట్ ఓన్లీ త్రూ జీసస్ వీఆర్ గోయింగ్ టు గెట్ ఎటర్నల్ లైఫ్ అనమాట. సో నాట్ త్రూ లా ధర్మశాస్త్రం ద్వారా కాదు, కానీ కేవలము యేసు ప్రభు వారి వలనే మనకు నిత్య జీవము కానీ లేకపోతే కింగ్డమ్ నిత్య మార్గం కానీ మనం పొందుకోగలుగుతాం అనమాట. దేవుడు ఈ చిన్న మాటలను దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.